హాయ్! హలో! వెల్కమ్ టు గీతా గ్యాలరీ. చీజ్ కార్న్ మసాలా దోస ఎలా చేసుకోవాలో చూద్దాము రండి. ఇది చాలా టేస్టీగా ఎంతో సులువుగా చేసుకోవచ్చు. దీనికి మనం ఆలూ కర్రీ కూడా యూజ్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ శనగపిండితో కర్రీ చేస్తా ఉన్నాను. కడాయిలో కొద్దిగా పోపు వేసి మజ్జిగలో శనగపిండి ఒక 2 స్పూన్ల మజ్జిగలో శనగపిండిని కలిపి కడాయిలో యాడ్ చేసి కొద్దిగా గట్టి పడితే ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. దీనికి గ్రీన్ చిల్లీస్ కూడా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు అంతా వేసి కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన వెజిటబుల్స్ మీకు ఏ వెజిటబుల్స్ కావాలో ఆ వెజిటబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. కార్న్ మాత్రం ఉడికించి తీసుకోవాలి. దోస పిండిని తీసుకొని ప్యాన్ మీద దోసను వేసుకోవాలి. దోస వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం చేసిన శనగపిండి కర్రీని వేసి బాగా అప్లై చేయాలి. వెజిటబుల్స్ మొత్తము మిక్స్ చేసుకొని నేను పన్నీర్ కూడా యాడ్ చేశాను. ఆనియన్, టమాటో, పాలక్, క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ చిల్లీస్ అన్నీ మిక్స్ చేసి వేసుకొని కొద్దిగా పల్లీ పొడిని చల్లుకోవాలి. వేయించిన పల్లీలు, ఉప్పు, కారం, జీలకర్ర వేసి మిక్సర్ చేసుకొని ఆ పౌడర్ని అప్లై చేశాను. మీకు కావాల్సినంత చీజ్ని వేసుకొని కొద్దిగా చీజ్ మెల్ట్ అయిన తర్వాత దోస తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. దీన్ని చట్నీతో కానీ సాస్తో కానీ సర్వ్ చేయండి. ఇది చాలానే టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్తీ కూడా. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇష్టమయ్యే ఈ చీజ్ కార్న్ దోస ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వెజిటబుల్స్ ఏదైనా వేరేది ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాబేజ్ కూడా యాడ్ చేశాను. క్యాబేజ్, ఆనియన్, టమాటో, క్యారెట్, పన్నీర్, కొద్దిగా పాలక్, గ్రీన్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. మీకు పల్లీల పొడికి బదులుగా పప్పుల పొడి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకొని కట్ చేసి దాని మీద కొద్దిగా చీజ్ తురుము వేసి ఇలా సర్వ్ చేస్తే చాలానే బాగుంటుంది.